కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియాతో కొందరు రెవెన్యూ అధికారులు చేతులు కలిపారనే ఆరోపణలు వస్తున్నాయి. గోడౌన్ల గురించి తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పీడీఎస్ రైస్ మాఫియాకు సహకరిస్తున్న కొందరి అధికారుల చిట్టాపై విచారణ జరపాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. అడ్డు అదుపు లేకుండా చెలరేగుతోంది. జిల్లాలో మొత్తం 11,07,933 రేషన్ కార్డులున్నాయి. నెలకు దాదాపు 17,000 మెట్రిక్ టన్నుల బియ్యం సప్లై అవుతోంది. ఇందులో 20% కూడా పేదలకు చేరడం లేదు. జనం నుంచి కేజీకి 10 రూపాయలకు కొని సరిహద్దులు దాటిస్తున్నారు. యథేచ్ఛగా సాగిపోతున్న ఈ దందాను కొందరు అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని అక్రమ బియ్యాన్ని సురక్షితంగా సరిహద్దులు దాటించేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉయ్యూరు, గుడివాడ రెవెన్యూ డివిజన్లలో 3 డీటీలు, 4 పోలీస్ అధికారులు రేషన్ దందాను కంచెలా కాపాడుతున్నారు. ఒక్కో డీటీ 30,000 రూపాయలు తీసుకుంటుంటే పోలీసులు 30,000 నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవి కాకుండా రేషన్ దుకాణాల నుంచి నెలకు 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసి వాటాలేసుకుంటారని టాక్ నడుస్తోంది. ఇది 1-2 ప్రాంతాలకు పరిమితం కాదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే వ్యవహారం సాగుతోంది. బియ్యం అమ్మక ముందే సంఘంలో కీలకమైన వ్యక్తులకు, అధికారులకు నెల మామూళ్లు ఇవ్వాల్సిందేనంటూ డీలర్లే వాపోతున్నారు. తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజన్లోనూ 3 డీటీలు, 5 పోలీస్ అధికారులు చీకటి దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెలకు ఎవరికెంత ఇస్తున్నారో రేషన్ మాఫియా నిర్వాహకులే బహిరంగంగా చెబుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇలా రేషన్ మాఫియాకు సహకరిస్తున్న అధికారుల జాబితా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అంతర్గతంగా విచారణ జరిపి చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.